మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే, రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఏ విధంగా ఉందో అందరికి తెలిసిన విషయమే. రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్ల మీద చెత్త చెదారతో నిండిపోయి కనీసం టాయిలెట్స్ కానీ కంపు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలుసు ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక 3 విభాగాలను వాళ్ళ ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం వాస్తవం. రైల్వేస్, ఏవియేషన్, దాంతోపాటు రోడ్లు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ 3 విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడంలోనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక విజన్, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 3 రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో, అగ్రరాజ్యంగా చేరాలని లక్ష్యం అనుకున్నామో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో, ఏవియేషన్ విషయంలో, రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం 32,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది. దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 730 కోట్ల రూపాయలను, నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. 5 వందే భారత్ ట్రైన్లు ఇష్టం. దాంతోపాటు అమృత్ పథకం కింద 2,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ దాదాపు 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ చెర్లపల్లి టెర్మినల్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంతతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది.